మేము పొద్దున్న 9 గంటలకు చేలో పోయినాము. దారి చేస్తున్నారు చేలో వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్ లో చెయ్యేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి మెల్ల దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టిన మమ్మల్ని. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న. వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. వెంకట్రావు రౌడీయిజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పిండ్రా పైన అధికారులు చేస్తారా? ఆడ మనిషి మీద 60 సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాము. ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు. చేలో నుంచి దాడి చేసి భూముల్ని 4-5 ఆక్రమించుకున్నాం. ఆయన అంట చూసుకొని మాకేమంటే జనసేన పార్టీ ఆయన ఏం చెప్తున్నాడు మాకు. మేమేం చేయాలో చెప్పండి. ల్యాండ్స్ ఒక 3 దాకా ఆక్రమించుకున్నాం. ఇటువంటి పట్టా దొంగ పట్టాలు తెచ్చుకోవడం, అవి అమ్ముకోవడం, ఆయన ఉండేదంతా దొంగ పట్టాలేను చేసుకోవడం.